హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం ఛానల్. ఈరోజు మామిడి కొత్త వేరు ప్లేస్లో ఏ రకంగా పోయిందో ఒకసారి రేట్లు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఈరోజు కరీంనగర్, వరంగల్, తిరుపతిలో దామల చెరువు, నాందేడు, నిజామాబాద్, లాతూర్, గుల్బర్గా, హైదరాబాద్లో బాటసింగారం, అనంతపూరు, సోలాపూరు వీటి రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కరీంనగర్, వీటి రేట్లు తెలుసుకుందాం. ఇంకా మీకు ఆల్మోస్ట్ మన ఛానల్ అన్ని రకాల బయ్యర్స్, సెల్లర్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన క్వశ్చన్లు అడిగినా నేను అందుకు ఆన్సర్ ఇస్తాను. కామెంట్ కూడా అడగండి. చాలామంది ఇప్పుడు రేట్లు వచ్చేస్తే మనకు కరీంనగర్లో బంగినపల్లి వచ్చేస్తే 35, 50, 45, 55, 43, 54, 39, 51 ఇట్లా పోయింది. 30 బంగినపల్లి, బాదామి, బెనీషా, సఫేదా ఈ 4 ఒకటే. మళ్ళీ అడుగుతున్నారు. ఇంకోటి వీడియో చూసినాక క్వశ్చన్స్ అడగండి. డైరెక్ట్ క్వశ్చన్లు అడిగితే నేను అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వలేను, అదొకటి గుర్తుంచుకోండి. బాదాం వచ్చేస్తే బంగినపల్లిలో కరీంనగర్లో 35, 50, 45, 55, 43, 54, 39, 51 ఈ రేట్లో పోతుంది. ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే లోయెస్ట్ 30 నుంచి 55 అంతే, టాప్ అంతే రేసి నడుస్తుంది. 30 నుంచి 55 మధ్య నడుస్తుంది అనుకోవచ్చు. ఒక 60 దాకా పోవచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు రేట్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి కాబట్టి మనం ఇంతే రేట్ వేసుకోవాలి. 30 నుంచి 55 అంతే, 60. నెక్స్ట్ దసరా వచ్చేస్తే 39, 45, 55, 75, 65, 56. దసరా వచ్చేస్తే టాపు 39 నుంచి 45, 45, 55, 75, 65, 56. 40 నుంచి 35, 40 నుంచి 75 దాకా అవుతుంది. దశేరి కూడా రేట్ డౌన్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు దశేరి తోటలు ఉన్న వాళ్ళు కొంచెం రేట్ డౌన్ అయ్యే ఛాయిస్ ఉంది అంటున్నారు. మ్యాక్సిమం మీ కాయ ఉంటే మాత్రం తెంపేసుకుని ప్రయత్నించండి. బంగినపల్లి అయినా సరే ఇప్పుడు మంచి కాయ పిక్కగట్టి మంచి షైన్ ఉంటే 50, 55 అయినా లాస్ట్ ఇయర్తో వస్తే బెస్ట్ రేటే. రేపు రేట్లు ఎట్లుంటుందో లేదు. సో మ్యాక్సిమం ఇప్పటి కాయ అయి ఉంటే తెంపనీకి ఖర్చు ఉంటే మంచి షైను ఇంకా పండు వండకి దగ్గరలో ఉంటే మాత్రం తెంపేసే ప్రయత్నం చేయండి. ఎక్కువ ఉంచుకున్న రేట్లు పెరిగితే నమ్మకం అయితే మనం ఎప్పుడు మార్కెట్ నమ్మలేం. సో ఎంత ఆపాలనో అంతే ఆపండి. కొంత కాపరి కానికాయ ఆపే ప్రయత్నం చేయగాని మరి మంచి పిక్కగట్టి షైన్ వచ్చి పండుగ దగ్గర ఉన్న కాయని మాత్రం ఆపకండి. రేపు ఇంకో 10 సపోజ్ మీరు అంచనాలో ఒక 10 రోజులు 15 రోజులు రేట్ డౌన్ అవుతున్నా కూడా తర్వాత ఫీల్ అవుతారు. పండు వండి కింద పడిపోతుంటుంది కూడా మళ్ళీ ఇంకా దాని ప్రాబ్లమ్స్ అనుకుంటాయి. సో మ్యాక్సిమం అయిన కాయ మాత్రం దింపే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ తోతాపూరి వచ్చేస్తే కరీంనగర్లో 30 రూపాయల కిలో అయింది. 30 రూపీస్ కేజీ తోతాపూరి, ఈ కలెక్టర్ తోతాపూరి కోత మామిడికాయలు. నెక్స్ట్ వరంగల్ వచ్చేస్తే బంగినపల్లి వచ్చేస్తే 65 రూపాయల కిలో అయింది. 65 రూపీస్ కేజీ. దశేరి వచ్చేస్తే 60 రూపాయల కిలో. లంగ్డా వెరైటీ వచ్చేస్తే 70 రూపాయల కిలో, 70 రూపీస్ కేజీ. లాంగ్డా అన్న, మాల్దా అన్న 3 ఒకటే వెరైటీ నేమ్. ఇది 70 రూపీస్ అయింది వరంగల్లో. నెక్స్ట్ తిరుపతి దామల చెరువు. ఇది తిరుపతిలో దామల చెరువు మార్కెట్, పాకాల మండలం తిరుపతిలో దామల చెరువు మార్కెట్ ఎట్లుందంటే మ్యాంగో రేటు బాదాం వచ్చేస్తే 45 నుంచి 50 మధ్య అయింది. 45 to 50 రూపీస్. నిజామాబాద్లో 30 నుంచి 60 రూపాయలు అయింది. నిజామాబాద్లో బంగినపల్లి వచ్చేస్తే దశేరి కూడా అంతే, కొంచెం అటు ఇటు పోతుంది. 30 to 50, 55, 60 టాప్ 65 మించి అయితే పోతలేదు. నెక్స్ట్ నాందేడ్కి వచ్చేస్తే కేసరి వెరైటీ వచ్చేస్తే ఎక్కువ కేసరి ఉంటుంది చాలా వరకు. నాందేడ్లో కేసరి అటు సైడ్ మంచి రేట్లు పోతాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హైదరాబాద్తో పోలిస్తే నాందేడ్ సైడ్ పోతే మంచి రేట్లు వస్తున్నాయి. ఈ కేసరి వెరైటీ మంచి కాయ ఉంటే మాత్రం మీకు ఎక్కువ వెళ్ళే ఉంటే మాత్రం అటు వెళ్ళే ప్రయత్నం చేయండి. నాందేడ్, లాతూర్ ఇటు సైడ్ వెళ్తే బాగానే రేట్ వస్తున్నాయి. నెక్స్ట్ సోలాపూర్ అంటున్నారు. సోలాపూర్ మన సబ్స్క్రైబర్ కూడా కాల్ చేసిండు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే పండ్లు పండితే సోలాపూర్లో పండ్లే తీసుకుంటారు, కాయలు తీసుకోరు. మనం చాలా వరకు పండ్ల రేట్లే చూపిస్తుంటారు. అందుకే మన వీడియోస్లో కూడా చూస్తుంటాం, పండ్లని మాత్రమే చూస్తుంటారు. సోలాపూర్లో పండ్లే సేల్ అవుతాయి, కాయలు కాదు. సో సోలాపూర్ మనం కౌంట్ చేయొద్దు. పండ్లు తీసుకెళ్లే వాటి తీసుకెళ్ళచ్చు కానీ నార్మల్ మాత్రం వద్దు. నెక్స్ట్ ఇప్పుడు మనకు నాందేడ్లో వచ్చేస్తే కేసరి 121, 157 ఈ రేట్లు పోతున్నాయి. అంటే 100 ఎబోనే పోతున్నాయి. 100 నుంచి 160, 170 దాకా పోతున్నాయి. 121, 157, 160 ఆ రేట్లో పోతుంది. లాతూర్లో కూడా సేమ్ ఇదే రేటు 121 పోతుంది కేసరి. దశేరి వచ్చేస్తే 105 రూపాయల కిలో అయింది. దశేరి నాందేడ్లో 105 రూపీస్ కేజీ దశేరి. నెక్స్ట్ గుల్బర్గా
ఒక అనంతపూర్ చెప్పేసి వెళ్దాం. అనంతపూర్లో మనకు బాదాం వచ్చేసి 35 రూపీస్ కేజీ కూడా పోయింది, లోయెస్ట్ తగ్గింది. అనంతపూర్లో అయితే తక్కువనే ఉంది, 35 నుంచి 50 మధ్యన ఉంది. నాకు నెక్స్ట్ మీ దగ్గర అనంతపూర్ దగ్గరలో ఉన్న మీ ఇప్పుడు నేను పర్టికులర్ నేను కొన్ని రేట్ చెప్తున్నా, మీకు కొంచెం రేటు బ్యాలెన్స్ కాకపోయినా ఇది కొంచెం తక్కువ ఎక్కువ చెప్పినట్టు మీరు కామెంట్లో ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మరి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే రెగ్యులర్ ఇప్పుడు ఈ బంగినపల్లి వెరైటీ ఎంత పోతుంది, బాదాం వెరైటీ ఎంత పోతుంది, బెనిషాన్ వెరైటీ ఎంత పోతుంది, దశేర్ వెరైటీ ఎంత పోతుంది అంటున్నాను. చెప్పని మాత్రం వీడియోలో చెప్పని మాత్రం మీరు అడుగుర్రి, నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాకపోతే వీడియోలో చెప్పినవి మాత్రం అడిగితే నేను మళ్ళీ ఒకసారి చూసి కూడా మిగిలిన వాటిని స్కిప్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం మీరు వీడియోలో చెప్పని దాన్ని అడిగే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు అనంతపూర్లో 30 నుంచి 50 మధ్య పోతుంది, 30 నుంచి 50 మధ్య బంగినపల్లి. సోలాపూర్లో దశేరి 100, ఇది మనం ఫ్రూట్ కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గుల్బర్గాలో రేట్లు చాలా డౌన్ ఉంటాయి మనతోటి పోలిస్తే. దశేరి 85 రూపాయలు టాప్ పోయింది, కేసరి 65. నేను చెప్పినా కదా కేసరి ఇక్కడ మనకు నాందేడ్ సైడ్ 120 130 పోతే 65 ఆఫ్ రేట్ పోతుంది. పెద్ద కాయ కూడా రేట్ చేంజ్, లుకింగ్ కూడా చేంజ్ ఏం లేదు. సో మ్యాక్సిమం దగ్గర ఉన్న వాళ్ళు నాందేడ్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కనుక్కోండి, వాళ్ళ కాంటాక్ట్ చేసి వాళ్ళకు రేట్ ఎట్లా నేను కనుక్కోండి. నేను ఆల్మోస్ట్ మన వీడియోస్లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు పెట్టిన వీడియోస్లో ఉన్నాయి. అందులో మీకు ఏమైనా లేవు అనిపిస్తే మీరు నన్ను అడిగే ప్రయత్నం చేయండి, కామెంట్స్లో అడిగినా లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అడిగినా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ అడగకండి. ఇప్పుడు నేను అడిగినా ఒక నెంబర్ ఇస్తే కావచ్చు, కానీ అందులో 10-20 ఇప్పుడు దాదాపు ఒక 100-120 నెంబర్లు ఉన్నాయి. అందులో మీకు జగిత్యాల, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఇక్కడ సిద్దిపేట, నాందేడ్, లాతూర్, నాగ్పూర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ చాలా వరకు ప్లేస్ నేను వాళ్ళ నెంబర్లు పెట్టినా. మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే దాంట్లో ఇవ్వనిపిస్తే నన్ను అడిగినా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే మనకు నాందేడ్లో ఆర్కేసీలో ఆల్ఫాన్సో వచ్చేస్తే 110 రూపాయలు 120 రూపాయలు అవుతుంది. మన దగ్గర కూడా అంతే పోతుంది. ఆల్ఫాన్సో 110 నుంచి 120. కదిర్ అన్న, ఆల్ఫాన్సో అయినా, ఇది రత్నగిరి అన్న 3 ఒకటే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు కేసర్ వచ్చేస్తే ఆర్కేసీ నాందేడ్లో 95 నుంచి 100 రూపాయల కిలో పోతుంది, 95 to 100 రూపీస్. నాందేడ్లో అయితే కొంచెం బెస్ట్ రేట్ పడుతుంది ఇక్కడికంటే కేసరికి. బాదాం వచ్చేస్తే 55-65 రూపాయల కిలో అవుతుంది, 55 to 65 రూపీస్. మనకు దశేరి వచ్చేస్తే 65-70 టాప్, ఇంత మనం చూసింది 100. ఇది 100 కూడా మనం ఒకసారి కాల్ చేసి వెళ్ళండి. మీరు మన కాయ ఇట్లుంది దానికి ఎట్లుంటుంది అని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. దానికి తగ్గట్టే మీరు వెళ్తే మంచి రేట్ అడే చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో మనకు బాదాం వచ్చేస్తే 110 రూపాయల కిలో పోయింది. మాది కవర్ కట్టిన గోల్డ్ కవర్ కాయ 110 రూపాయల కిలో కూడా పోయింది. మంచిగా ఉంటేనే పోతుంది, మొన్నట్లా లేవు, రేట్లు అయితే డౌన్ అయినాయి. వాళ్ళు ఎంతో చెప్తుర్రు బాగానే ఉంది, మాల్ మంచిగా ఉంటే మంచిగా పోతుంది అంటారు. కానీ మనము ఆల్మోస్ట్ ఏప్రిల్ 1st వీక్లో 2nd వీక్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు అప్పుడు 100-90 వేనే కాస్త ఇప్పుడు 40-50-55-60 పోతున్నాయి బంగినపల్లి అయితే. ఇంకోటి దశేరోళ్ళు చాలా వరకు అయి ఉంటే మాత్రం బంగినపల్లి పెరుగుతుందా లేదా అని ఒక డౌట్ ఉంది, కానీ దశేరి మాత్రం చాలా వరకు తగ్గుతుంది అని అంటున్నారు. సో మ్యాక్సిమం మీ కాయ ఉంటే తెంపేసుకునే ప్రయత్నం చేయండి. నేను చాలామంది బయర్స్ చెప్పిందంటే దశేరి తగ్గుతుంది అని అంటున్నారు. కొంచెం అటు ఇటుకైనా బంగినపల్లి దశేరి ఇచ్చేసే ప్రయత్నం చేయండి. రేట్ అడుగుతున్నారు, రాజగిరి అయినా లాల్బాగ్ అయినా మనకి 50 నుంచి 85 మధ్య పోతుంది, 85-100 కూడా పోతుంది. దీన్నే మనం ఇదే రేటు 50 నుంచి 85-100 దాకా పోతుంది. కొంచెం మంచి కాయ ఉంటే మంచిగా పోతుంది. మీరు షైన్ వచ్చి మంచి కాయ ఉంటే మంచి రేటే పోతుంది. మ్యాక్సిమం అటువంటిది తెచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే మనం రాజగిరి మ్యాంగో అన్నదానికి కింద మన కామెంట్లో ఇచ్చింది ఏంటంటే టేబుల్ మ్యాంగో 30 నుంచి 85 రూపాయల మధ్య, 50 నుంచి 85 మధ్య పోద్ది అంటున్నారు. అంటే ఇప్పుడు రాజగిరి కానీ మనకు సుందరి వెరైటీ కానీ ది లాల్బాగ్ కానీ 3 ఒకటి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి కొబ్బరి మోడ్ అంటున్నారు, ఇది మనకు దీని పేరు ఇంకోటి ఏదో ఉంటుంది, కోప్రా కైరీ. నేను చెప్పింది మనం 30 నుంచి 45 టాప్ 50 రూపీస్ పోతుంది, 30 to 45 రూపీస్ 50 రూపీస్ పోతుంది. ఇది ఎట్లుంటుంది, మన పెద్ద కాయ ఉంటుంది, కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది మనకు తింటుంటే, అదొకటి ఉంటుంది. నిన్న మనకు హైదరాబాద్లో 900 నుంచి 1000 రూపాయలు 1000 బండ్ల దాకా వచ్చినాయి అన్నారు. బండ్లు బాగా ఏం పెరుగుతలేవు కాబట్టి రేట్ మాత్రం డౌన్ అవుతుంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చిన్న రసాలు మనకు 15 రూపాయల నుంచి 40 రూపాయల కిలో పోతుంది. మనకు చెరుకు రసాలు 15 నుంచి 40 రూపాయల కిలో పోతుంది. చిన్న రసాలు వచ్చేస్తే మనకు ఇది మనకు 30 నుంచి 60 రూపాయల దాకా పోతుంది. రాజగిరి మ్యాంగో అన్నదానికి కింద మన కామెంట్లో ఇచ్చింది ఏంటంటే టేబుల్ మ్యాంగో 30 నుంచి 85 రూపాయల మధ్య, 50 నుంచి 85 మధ్య పోద్ది అంటున్నారు. అంటే ఇప్పుడు రాజగిరి కానీ మనకు సుందరి వెరైటీ కానీ ది
లాల్బాగ్ కానీ 3 ఒకటి ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి కొబ్బరి మోడ్ అంటున్నారు, ఇది మనకు దీని పేరు ఇంకోటి ఏదో ఉంటుంది, కోప్రా కైరీ. నేను చెప్పింది మనం 30 నుంచి 45 టాప్ 50 రూపీస్ పోతుంది, 30 to 45 రూపీస్ 50 రూపీస్ పోతుంది. ఇది ఎట్లుంటుందంటే మన పెద్ద కాయ ఉంటుంది, కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది మనకు తింటుంటే, అదొకటి ఉంటుంది. నిన్న మనకు హైదరాబాద్లో 900 నుంచి 1000 రూపాయలు 1000 బండ్ల దాకా వచ్చినాయి అన్నారు. బండ్లు బాగా ఏం పెరుగుతలేవు కాబట్టి రేట్ మాత్రం డౌన్ అవుతుంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చిన్న రసాలు మనకు 15 రూపాయల నుంచి 40 రూపాయల కిలో పోతుంది. మనకు చెరుకు రసాలు 15 నుంచి 40 రూపాయల కిలో పోతుంది. చిన్న రసాలు వచ్చేస్తే మనకు ఇది మనకు 30 నుంచి 60 రూపాయల దాకా పోతుంది, 30 to 60 రూపీస్. చెరుకు రసాలు వచ్చేస్తే 15 to 40 రూపీస్. పెద్ద రసాలు వచ్చేస్తే 30 నుంచి 60 రూపాయలు, 30 to 60 రూపీస్. నాటికాయలు వచ్చేస్తే మనకు మంగుంటే 10 రూపాయలు, నార్మల్ అయితే 15 నుంచి 30 రూపాయల దాకా పోతున్నాయి. హిమాయత్ మనకు 130, 150 నుంచి 220, 300 దాకా కూడా పోతుంది. మంచి కాయ ఉంటాయి. హిమాయత్ ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి మనకు మల్లిక వచ్చేస్తే మనకు 15 అంతే 20 నుంచి 20 రూపాయల నుంచి మంచి కాయ ఉంటే, మనకు మీడియం ఉంటే 20 నుంచి 40, 45 దాకా పోతుంది. మంచిగా ఉంటే 20 to 40 రూపీస్ మధ్య పోతుంది మల్లిక. ఆల్మోస్ట్ మనం కవర్ అయినాయి అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్ అయితే ఆల్ఫాన్స్. సుందరి వచ్చేసి మనకు 90 నుంచి 120 ఎంతో అని చెప్పింది మనకు సుందరి సువర్ణరేఖ కూడా మనకు అంతే, కొంచెం ఒక 50 నుంచి అంతే రేట్లు నడుస్తుంది. 50 నుంచి 110, 120 దాకా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినా అనుకుంటున్నా. మనకి ఏమైనా మిస్ అయితే మీరు అడిగే ప్రయత్నం చేయండి, నేను చాలా వరకు ఆన్సర్లు ఇస్తాను. మంగుదానికి మాత్రం కొంచెం రేట్ తక్కువ వస్తుంది, మంచిగానే కాయలు తెచ్చే ప్రయత్నం చేయండి. మంగుది మ్యాక్సిమం మీకు తక్కువనే ఉంటే ఏరేసే ప్రయత్నం చేయండి. అన్నీ ఒకే రేట్ పోతాయి, లేకపోతే కవర్ కట్టిన దానికి బెస్ట్ రేట్ ఉంటుంది. ఎప్పటికైనా గుర్తుంచుకోండి. మీకు ఇప్పటికి కాయ కాకపోతే కవర్ కట్టే ప్రయత్నం చేయండి, మంచి రేటే పడుతుంది. ఒక తోతాపూర్ వచ్చేస్తే మనకు కొంచెం రేట్లు డౌన్ ఉన్నాయి. మ్యాక్సిమం కవర్ కట్టింది మనకు మంచి షైన్ ఉన్నది 30 రూపీస్ పోతుంది, అంతకు మించి అయితే పోవట్లేదు తోతాపూరి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు గ్రోత్ ఉంటుంది, మీకు నెక్స్ట్ వరకు మోటివేషన్ ఉంటుంది. ఇప్పుడు మన మార్నింగ్ నుంచి కూడా ఇదే పని చేస్తుంది, ఎక్కడెక్కడ ఎన్ని రేట్లు పోతుంది, ఎంత పోతుంది, అన్ని డీటెయిల్స్ తీసుకొని రాయాల్సి వస్తుంది. ఒక 5-6 గంటలు డైలీ, ఇప్పుడు ఇంకో 3 అప్పుడో 3 5-6 గంటలు దీని మీద పోతుంది. ఒకసారి మన కష్టంను గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు కానీ చేయండి, లైక్ షేర్ తప్పకుండా చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం చెప్పాను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు చెప్పేది ఏంటంటే దశేరి కాయలు మాత్రం చాలా వరకు నాకు చెప్పింది తెలిసిన వరకు కాయ అయి ఉంటే, పిక్క కట్టి ఉంటే, కలర్ వచ్చి ఉంటే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. రేపు రేట్లు డౌన్ అయితే అంటున్నారు. మనకు బంగినపల్లి ఆ రేట్లు ఎట్లుంటాయో చెప్పలేమంటున్నారు, కానీ దశేరి మాత్రం బయ్యర్స్ కూడా మాకు వద్దు, ఇది డీల్సే వద్దన్నట్టు అంటున్నారు. ఒకటి మీరు ఇది అన్నారంటే నాకు అది ఏదో వేరే ఉందని అర్థం చేసుకోర్రి. మ్యాక్సిమం దశేరి కాయలు అమ్మేసే ప్రయత్నం చేసుకోండి. మంచి రేటు, మీడియం రేట్ నుంచి మంచి రేటుకైనా పొందే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంత రేటు డౌన్ అయినాయి, 100 నుంచి మనకు 50-60 వచ్చినాయి. సో దశేరి మాత్రం తగ్గించే ప్రయత్నం చేసుకోండి. అన్ని కాయలు ఎవైనా కూడా మ్యాక్సిమం అయినా కొంత తగ్గించే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే మనం 5-6 సంవత్సరాల నుంచి రేట్లు డౌన్ ఉన్నాయి. సో ఇప్పుడన్నా లాస్లో ఉన్నారు, డౌన్ అని కాదు, కానీ 2 years బ్యాక్ కొంచెం రేట్ తగ్గింది, కానీ అప్పుడు కూడా కరెక్ట్ రేట్లు అందరికి తగ్గలేదు, కాయ తక్కువ ఉండి అట్లా ఇట్లా. మొత్తానికి మీకు మంచి సేఫ్ జోన్లో బయటపడండి. మరీ లాభాల నుంచి కాకపోయినా, లాభాలు వస్తే అనుకోవడం తప్పలేదు, కానీ నష్టాలకు మాత్రం పోకండి. ఇది నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను రైతు భరోసా మీద వీడియో చేసి ఉంటే దానికి రెస్పాన్స్ అయితే తక్కువ వస్తుంది. నేను దానికి ఇంకోటి అడిషనల్ పాయింట్ ఏంటంటే, మనకి ఈరోజు మొన్న 1 ఎకరం దాకా పడ్డాయి, ఇప్పుడు 1 ఎకరం నుంచి ఇంకొక ఎకరం మాత్రమే పడ్డాయి. నెక్స్ట్ 5 ఎకరాల వరకు వేస్తా అన్నారు, మరి రేపేళ్ళుండి వేస్తారో ఏమో తెలియదు. నాకైతే ఇవాళ 1 ఎకరం పడింది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను చెప్పిన దాంట్లో కూడా ఏమన్నా ప్రాబ్లమేటిక్ అనిపిస్తే మీరు ఆన్సర్ దానికి కరెక్షన్ కింద అడగడం కానీ చెప్పడం కానీ చేసే ప్రయత్నం చేయండి. దానికి నెక్స్ట్ మన ఫార్మర్స్ కానీ బయ్యర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అలా జాయిన్ అవ్వండి. లేకపోతే నాకు కాంటాక్ట్ అయినా నేను ఫార్మర్స్ మన దగ్గరలో ఉన్న ఎవరైనా బయ్యర్స్ కానీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.